పట్టణములో ప్రవేశించినప్పుడు దాని గుండా పోవుచుండెను. యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా వెళుతూ ఉన్నారు. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయి అను పేరు కలిగిన ఒకడు యేసు ఎవరో అని చూడగోరి కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూసి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని ఉండవలసి ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మనందరికీ సుపరిచయమైన చక్కని మాట. ఈ జక్కయ్య గురించి చాలా వర్తమానాలు మనం విన్నాం. ప్రియులారా, జక్కయ్య అనే మాటకు అర్థం నీతిమంతుడని, జక్కై అనే మాటకు అర్థం ఇన్నోసెంట్, అమాయకమైన వ్యక్తి అని అర్థం ఇస్తుంది. యెరికో పట్టణంలో నివసిస్తున్న జక్కై అని పేరు కలిగిన ఈ వ్యక్తి యేసు ఎవరో చూడాలని కోరుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరికో పట్టణంలో ప్రవేశించి ఆ పట్టణం గుండా సంచరిస్తున్నారు. అదే యెరికో పట్టణంలో మరొక వ్యక్తిని గురించి మనం చూస్తాం. పుట్టినప్పటి నుండి గుడ్డివాడు అనే ఒక వ్యక్తి అదే యెరికో పట్టణంలో నివసిస్తున్నాడు. అదే యెరికో పట్టణంలో జక్కయి నివసిస్తున్నాడు. వీళ్ళిద్దరికి ఏంటి పోలిక అంటే, అతడు గుడ్డివాడు, ఇతడు పొట్టివాడు. ఇద్దరిలో బలహీనతలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, ఈ భర్తిమైని లేకపోతే ఈ గుడ్డివాడిని అందరూ చూస్తున్నారు. ఆయన ఎవరిని చూడలేకపోయాడు, కానీ అందరూ అతని బలహీనత, అతని పరిస్థితిని చూస్తున్నారు. కానీ జక్కయి అందరికీ తను కనపరచుకోవడానికి ఇష్టపడలేదండి. ఆయన ఒక మేడి చెట్టెక్కి ఆకులతో తనను కప్పుకొని ఎవరికి కనబడకుండా ఉండాలని కోరుకున్నాడు. ఎవరికి నేను కనబడకూడదు, నా శబ్దం వినబడకూడదు, రహస్యంగా ఉండాలి, చాటున ఉండాలి అని అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీ జీవితాల్లో ఎవరికి కనబడకూడదు. వచ్చి ఎక్కడో ఒక మూల మీద ఒక కుర్చీ కానీ దొరికితే, ఏ గోడ చాటునో, ఏ స్తంభం చాటునో, ఏ తాటాక చాటునో, ఏ లైట్ చాటునో, ఏ టవర్ చాటునో ఒక కుర్చీ వేసుకుని అలాగా కులాస్గా 4 మాటలు విని ఏంటండి ప్రశాంతంగా వెళ్ళిపోదామని చాటున ఉండాలని కోరుకుంటున్నావేమో. ప్రియులరా, ఆయన చూసి ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడు, ఊరంతా ఆయన గురించి చెప్పుకుంటున్నారు. ఆయన గురించి కేవలం నేను చూసి వెళ్ళిపోదామని అనుకుంటున్నావేమో. మరుగయ్యున్న నిన్ను వెలుపలికి తీసుకొచ్చి దేవుడు మహిమపరచబోతున్నాడు. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ గుడ్డివాడైనా యేసయ్యను చూసి దావీదు కుమారుడని కేకలు వేశాడా లేదంటే కేకలు వేశాడు. దాటిపోవద్దు దావీదు కుమారుడా, హలో బాబు దావీదు కుమారుడా, ఏంటి వెళ్ళిపోతున్నట్టున్నావు అని కేకలు పెట్టి అరిచాడు. కొందరు కేకలు పెట్టి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చేంత వరకు ఊరుకునేవాళ్ళు కాదు, ఇచ్చేంత వరకు ఆయన్ని వదిలిపెట్టరు. కేకలేసి వాళ్ళు కావలసిందని అందుకునే వాళ్ళు ఉంటారు. పాప ఈయన కేకలు వేసే మనిషి కూడా కాదండి, చెట్టు చాటును జస్ట్ ఆయన చూసి వెళ్ళిపోదాం అనుకున్నారు. ప్రియుల గుడ్డివాడేమో యేసుని కేకలు వేశాడు, యేసయ్యేమో జక్కైని కేకేశాడు. చెప్పలు కూడా గట్టిగా. జక్కై వెంటనే దిగిరా, ఈరోజు నీ ఇంట్లో నేను ఉండవలసి ఉన్నది, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలి. కేకలు వేయలేక, ప్రార్థించలేక, మనసులో ఆశలు ఉన్నాయి. మీ జీవితంలో మనసులో బోళ్ళని ఆశలు ఉండొచ్చు, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేక, దాన్ని చెప్పుకోలేక, మనసులోనే దాచుకొని ఎక్కడో చాటున ఉండి చూసి వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో. కానీ అటు కేకలు వేయకపోయినా ఏసే కేకేసి జక్కై వెంటనే దిగమని చెప్పాడు. స్తోత్రం చెప్పినందుకు గట్టిగా. ఆ గుడ్డివాడు కేకలు వేస్తే యేసు ప్రభు నిలిచిపోయాడు. యేసయ్య ఆ గుడ్డివాని కేకలు విని నిలిచిపోయాడు. కానీ జక్కై విషయంలో ప్రియులరా, యేసుక్రీస్తు వారు అతను కేకలు వేయకపోయినా అతని కోసం నిలవడమే కాకుండా జక్కైని కూడా దేవుడు నిలబెట్టాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా హల్లెలూయా. జక్కైలో ఉన్న శ్రేష్టమైన విషయాలు ఏంటంటే, అతని దగ్గర చాలా ధనం ఉంది,
ఎప్పుడైతే యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్నాడో, యేసు ప్రభు ఎప్పుడైతే తన ఇంట్లోకి వచ్చారో, తన ధనమంతా, తన ఆస్తి అంతా, తన ఐశ్వర్యం అంతా తీసుకెళ్ళి పేదలకు పనిచేస్తున్నాడు. ఒకసారి దేవుడు మన జీవితంలో ప్రవేశిస్తే మనకి ఇక ధనాపేక్ష, ధన వ్యామోహం ఉండదు. ఒకవేళ నీకు ధన పిశాచి అంటారు కదా లోకంలో, ధన పిశాచి, డబ్బు పిచ్చి ఉందంటే ఇంకా ఆయన నీ జీవితంలో ప్రవేశించలేదని అర్థం. ఆయన ఒక్కసారి నీ లైఫ్లోకి వస్తే ప్రియులరా, ఐగుప్తు ధనము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని భావించాడు ఆ రాజు మోషే గారు. ధనాపేక్ష ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఒకడు నిత్య జీవం పొందాలని యేసు ప్రభు వెంట పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకొచ్చి, బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేనేం చేయాలి? సత్పురుషుడా, సద్బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే యేసు ప్రభు ఒకటే చెప్పాడు ఆయనకి, ఏం లేదు బాబు, ఆజ్ఞలను చిన్నప్పటి నుండి అవన్నీ నేను ఫాలో అవుతున్నాను. 4 ఆరాధనలు జరిగితే 4 ఆరాధనకు వస్తాను. చిన్నప్పుడు నేను ఫాలో అవుతున్నాను. సరే, నీ ఆస్తిని వెళ్ళి పేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించమని ప్రభు చెప్పాడు. కానీ అతనికి ధనం మీద, డబ్బు మీద వ్యామోహం, ఆశ ఉండడం వల్ల ఆయన రాలేకపోయాడు. నేను అనుకుంటాను ఈ సబ్జెక్ట్లో, ఒకవేళ ఆ ధనవంతుడు తన ఆస్తినంతా పేదలకు ఇచ్చేసి యేసు ప్రభుని వెంబడించి ఉండుంటే అతని లైఫ్ ఎలా ఉండుండేదో మీరు చెప్పండి చూద్దాం. శిష్యులు అన్నారు యేసు ప్రభుని చూసి, ప్రభువా, మేము సమస్తాన్ని విడిచి నిన్ను వెంబడిస్తున్నాం కదా, మరి మాకేంటి ప్రయోజనం అని అడిగితే యేసు ప్రభు ఏమన్నారంటే, ఎవరైనాను నా నిమిత్తం తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ముళ్ళైనను, అక్క చెల్లినైనను విడిచి నన్ను వెంబడించిన ఎడల 100 అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, తల్లిదండ్రులని నేను దయచేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన కానీ ఆస్తినంతా ఇచ్చేసి వచ్చుంటే 100 సంపదను దేవుడు ఇచ్చుండేవాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులు సేవ చేస్తున్న దినాల్లో ప్రజలు తమ చర స్థిర ఆస్తులు అమ్మి తీసుకొచ్చి దైవ సేవకుల పాదాల దగ్గర పెట్టారంట. పేతురు ఏం విడిచి వచ్చాడంటే తన వలను విడిచిపెట్టి వచ్చాడు. తన పడవని, తన బోట్ని, తన వలను, తన చేపలు పట్టుకున్న వృత్తిని వదిలేసి వచ్చాడు. కానీ మీరు చూడండి, దేవుని సేవలో ప్రజలు తమ చర స్థిర ఆస్తులన్నీ అమ్మి తీసుకొచ్చి పేతురు అపోస్తుల పాదాల దగ్గర పెట్టినట్లు మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన వాళ్ళరా, ధనాపేక్ష వద్దు. దేవుని రాజ్యాన్ని వెతకండి, దేవుని నీతిని వెతకండి. దాంతోపాటు దేవుడు మనకు సమస్తం ఇస్తాడు. డబ్బు వద్దని నేను అనను, డబ్బు మీద వ్యామోహం వద్దు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ ధనవంతుడు తన ఆస్తినంతా తీసుకెళ్లి పేదలకి ఇచ్చేశాడు. ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వారికి 4 గంటలుగా జక్కై వారికి తిరిగి ఇచ్చేశాడు. హల్లెలూయా. ప్రభు అంటారు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కనుక మరుగై ఉండిపోదాం, ఎక్కడో చాటున ఉండిపోదాం, ఈ ఆకుల చాటున ఉండిపోదాం. కేకేసే ధైర్యం లేదు, అందరికీ కనబడే ధైర్యం లేదు. ఎవరైనా నన్ను చూస్తే ఎగతాళి చేస్తారేమో, నా బలహీనతను గురించి మాట్లాడతారేమో, నా బాధ లేదు ఇలా పడుతుంది. జస్ట్ ఆయన ఒకసారి చూసి వెళదామని వచ్చిన జక్కయ్య జీవితంలో యేసయ్య ప్రవేశించి అతని జీవితంలో గొప్ప రక్షణ, సంతోషాన్ని కలిగించి అన్యాయంగా సంపాదించుకునే సంపాదన అంతా కూడా ఇక్కడ పేద ప్రజలు పంచి మరి అనేకులకి ఆదర్శవంతమైన ఒక వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు జక్కయ్య. ప్రైజ్ ది లార్డ్. జక్కయ్య ఆశ ఏంటంటే యేసు ఎవరో చూడాలి. ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసు ఎవరు? అమ్మా, యేసు ఎవరు? యేసు గురించి చెప్పండి అంటే ఆయన అండి మరియమ్మ కొడుకు. కొంతమంది అభిప్రాయాలు ఇంత, మరియమ్మ కొడుకు, వాళ్ళ నాన్న కార్పెంటర్ పని చేసేవాడు. ప్రైజ్ ది లార్డ్. కార్పెంటర్లు అనుకుంటాడు ఆయన మావాడేనండి, ఎందుకంటే కార్పెంటర్ పని చేసేవాడు కాబట్టి. ఇంకొంతమంది ఆయన మావాడేనండి, ఎందుకంటే ఆయన గొర్రెలు కాచాడు కాబట్టి. ఏడగాచాడు గొర్రెలు, ఆయన గొర్రెలకు నేను మంచి కాపరైనాడు కాబట్టి ఆయన మావాడండి అంటుంటారు కొంతమంది. యేసు ఎవరు? యేసుని గురించి బైబిల్ ఏం చెప్తుంది, ఆయన ఏమై ఉన్నాడు అని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే, ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన గురించి ఒక చక్కని మాట చెప్తారు. 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం.
దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి దేవుడు తన చిత్త ప్రకారం యొక్క సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించువాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఆయన సమస్త కార్యములు. యేసు ఎవరు? ఆయన సమస్త కార్యములను జరిగించేవాడు. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏదీ లేదు. నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రభు అడుగుతాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? సమస్తమును జరిగించగలిగిన దేవుడు ఆయన. ఆ వ్యక్తి అంటాడు కదండి, ఒకవేళ నీ వలన ఏమైనా అయితే నీవు బాగు చేయమంటే నా వలన అవుతాయని అడుగుతావేంటారు బాబు? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చెప్పలు కూడా మొదలు గట్టిగా, సమస్తము సాధ్యమే. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యోసేపు చిన్నప్పుడు ఒక కల కన్నాడు, దర్శనం చూశాడు. అదేంటంటే తన పన నిలబడడం, సహోదరుల పనులన్నీ తనకు సాగిలపడడం, సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా తనకు సాగిలపడడం. ఇది చిన్నప్పుడు తను చూసిన కళ. ఆ కళను నెరవేర్చడానికి ఐగుప్తుకే వెళ్ళాలా? ఆ కళ నెరవేర్చాలంటే మన ఊర్లో జరగదా కళ? ఆ నెరవేర్పు అనేది మన ఊర్లో, తన ఊర్లో కూడా జరగవచ్చు కదండి. తానున్న ప్రాంతంలోనే తన సహోదరులను తనకు సాగిలపడవచ్చు కదా. తానున్న ప్రాంతంలోనే తన పితరులు, తన బంధువులు, తన రక్త సంబంధులు తనకు సాగిలపడవచ్చు కదా. సహోదరుల మధ్యలోనే ఘనత నిమిత్తమైన పాత్రగా మారవచ్చు కదా. ఎబ్బేజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే సహోదరులందరిలో ఘనమైన పాత్రగా దేవుడు మార్చుకోలేదా? యోసేపును దేవుడు తన స్వజనుల మధ్యలో, తన బంధువుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో తలగా నియమించాలంటే నియమించలేడా? నియమించగలడు. ప్రియులరా, ఒకళ్ళు నీ బంధువుల మధ్యలో షైన్ అయ్యి నీ బంధువుల మధ్యలో నువ్వు గొప్పగా బ్రతకాలని కోరుకుంటే దేవుడు చేయగలడా? లేదండి, చేస్తాడు. మీ బంధువుల మధ్యలో దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. చెప్పలు కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. గుంటూరులోని ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకున్నాం అనుకోండి, దేవుడు దాన్ని చేయగలడా? లేడా? చేస్తాడు. ప్రభు ఆ గుంటూరు మాత్రమే కాదు, నేను తెలుగు రాష్ట్రం అంతా ప్రకాశించాలి. ఆమె చెప్పండి గట్టిగా. ప్రకాశించగలవా లేవా? ప్రకాశింప చేయగలడా లేడా? దేవుడు ప్రకాశింప చేయడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. మనం అడుగు వాటికంటేను, మనం ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయడానికి ఆయన శక్తి గల దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యమే. కానీ దేవుడు ఐగుప్తు దేశానికి ఎందుకు ప్రభువా తీసుకెళ్ళావంటే, ప్రియులరా, ఐగుప్తు దేశంలో దేవుడు తీసుకెళ్ళ. ఐగుప్తులకి హెబ్రీలు అంటే అసహ్యం అండి. వాళ్ళకి వీళ్ళని చూస్తేనే చిరాకు. ఎందుకంటే వీళ్ళు గొర్రెల కాపర్లు, వీళ్ళు గొర్రెలు కాచుకుంటుంటారు. ఈ గొర్రెలు కాపరంటే వాళ్ళకి అసహ్యం. వాళ్ళని చూస్తేనే చిరాకు పడతారు. వాళ్ళు వీళ్ళతో సాంగత్యం చేయరు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు నిన్ను చూసి చిరాకు పడుతున్నారో, ఎవరు నిన్ను చూసి అసహించుకుంటున్నారో, ఏంటంటే నీ విధి విధానాలను బట్టి కావచ్చు, నీ వస్త్రధారణను బట్టి కావచ్చు, నీకున్న ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి కావచ్చు, నీకున్న పరిస్థితిని బట్టి ఎవరు నిన్ను చూసి అసహించుకుంటున్నారో, అసహించుకుంటున్న మనుషుల మధ్యలోనే దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఎక్కడైతే నీవు తల దించుకున్నావో అక్కడే నీ తల పైకి ఎత్తబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఎక్కడైతే నీవు అవమానాలు అనుభవించావో అదే చోట నీ తల పైకి ఎత్తబడేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, బియ్యం లేకపోతే ధాన్యాలు పంచేటప్పుడు పోతిఫరు భార్య కూడా క్యూలో వచ్చి నిలబడి ఉంటుంది. ఎందుకంటే అంత దేశమంతా కరువు కాదండి, ధాన్యం లేదు. ధాన్యం ఎక్కడుందంటే యోసేపు దగ్గర ఉంది. అప్పుడు అందరు క్యూలో వచ్చి నిలబడి ఉంటే తల మీద ఒక ముసుగేసుకుని ఒక ఆవిడ నిలబడి ఉంది. యోసేపు పక్కన ఉన్నాడు, మోచేత పొడిచి అదుగో ఆంటీ వచ్చింది చూడు, పోతిఫరు భార్య ఆంటీ వచ్చింది చూడు అంటే, వస్తే వచ్చింది ఆంటీతో. ఏంటండి, ఆంటీకి ఇద్దామా వద్దామా దాని అంటే చేసేదేముంది. ప్రైజ్ లార్డ్. నిన్ను దూషించిన వాళ్ళు, నిన్ను దుర్భాషలు మాట్లాడిన వాళ్ళు, నిన్ను హేళన చేసిన వాళ్ళు, నిన్ను అవమానపరిచిన వారిని పాదాల వరకు ప్రభు తీసుకురాబోతున్నాడు. నీ శత్రువులు నీకు పాదాలకి పాదపీఠముగా ప్రభు మార్చబోతున్నాడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏదీ లేదు. అబ్రహాము నవ్వుకుంటున్నాడు, ఇది జరిగే విషయమైనా, ఇది సాధ్యమైనా? శారమ్మ నవ్వుకుంటుంది. ఎందుకంటే అప్పటికే శారా గర్భం.
మృతతుల్యమైనట్టు ఏంటి, ఆమె గర్భం అప్పటికే ఉడికిపోయి ఇక పిల్లలను మోసే శక్తి ఆ గర్భానికి లేదు. ఎక్స్పెక్ట్ చేశారు, ఎదురు చూశారు, వాగ్దానం కోసం కనిపెట్టారు. ఒక సర్టన్ టైం వరకు కనిపెట్టారండి. ఆ తర్వాత టైం అయిపోయింది. ఇక అనవసరం మనం ఎదురు చూడడం, అడగడం కూడా పొరపాటు. ఈ వయసులో సంతానం ఎలా కలుగుతుంది? ఇది అసంభవం. కనుక ఆ మాట చెప్తే అబ్రహాంకి నవ్వు వచ్చింది. నవ్వులాటలాగుంది కదా, ఇది ఎలా సాధ్యం అన్నట్టు అనిపించింది. శారా కూడా చాటున విని, అబ్రహాము అండ్ దేవుడు మాట్లాడుకుంటున్న మాట గుడారపు చాటున విని ఆమె నవ్వుకుని, ఇది ఎలా సాధ్యం అని. ప్రియులరా, మీరు ఒకవేళ నవ్వుకుంటున్నారేమో, ఇది ఎలా సాధ్యం? ఈ అబ్రహాం పాష గారు ఇంతే చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం పాష గారు ఇంతే చెప్తుంటాడు. ఆమె ఇవన్నీ జరుగుతుందా? ఇవన్నీ సంభవిస్తుందా? మాకు ఎలా జరుగుతుంది? మా జీవితంలో ఎలా జరుగుతుంది? ఇవన్నీ జరిగే విషయాలా? ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలంటండి? ప్రాక్టికల్గా ఆలోచించాలి, జరిగే విషయాలు మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. సమాజం ఎలా ఉంది, సమాజంలో జరిగే విషయాలు మాట్లాడాలి. ఇవన్నీ జరుగుతుంటే ప్రియులరా, నిజమే, ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. అబ్రహాము శారాకి వృద్ధాప్యమందు సంతానాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు. ఆమేన్. మరి మీకు సంతానాన్ని, ఒకవేళ సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించలేడా? ఒకటి మాత్రం నువ్వు గ్రహించి, ఆయన సమస్తాన్ని జరిగిస్తాడు. ఆ రోజు అపోస్తులు ప్రార్థన చేసినప్పుడు, సంఘం ప్రార్థన చేసినప్పుడు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 24వ వచనం చదవండి. 4వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యాలు ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఏక మనస్సుతో వాళ్ళు దేవునికి ఇట్లా బిగ్గరగా ప్రార్థన చేశారు. నాదా నీవు ఆకాశమును భూమిని సముద్రమును, నాదా నీవు ఆకాశాన్ని భూమిని సముద్రమును వాటిలోని సమస్తాన్ని కలుగు చేసిన వాడివి. నీవు ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని వాటిలో సమస్తాన్ని కలుగు చేసిన వాడివి నాదా. అన్ని జనులు ఏలా అల్లరి చేసి, ఈ అన్ని జనులు ఎందుకు ఊరికి అల్లరి చేస్తున్నారు? ప్రజలెందుకు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు? ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు, ప్రభు మీదను తన క్రీస్తు మీద అభిషేక్తుని మీదను ప్రజలు భూరాజులందరూ కూడా లేచిరి. అధికారులను ఏకముగా కూడుకుని, వాళ్ళతో చూడండి, కొంత భూరాజులు లేచారు. వింటున్నారా? అక్క చదువుతారు కానీ మీరు వినండి. ప్రైజ్ ది లార్డ్. భూరాజులు లేచారు, వాళ్ళతో అధికారులు కూడా ఏకమైపోయి, అర్థమైన వాళ్ళకి అర్థమైనంత భూరాజులు లేచారు. వాళ్ళతో పాటు అధికారులు లేచి వ్యర్థమైన దాన్ని యోచిస్తున్నారు, అల్లరి రేపుతున్నారు. దేవుని సేవకు వ్యతిరేకంగా, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, ఆయన అభిషేకించిన యేసుక్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకంగా ప్రజలు అల్లరి రేపుచూ ఉన్నారు. నీవు ఆకాశాన్ని సృష్టించిన వాడి, భూమిని సృష్టించిన వాడివి, సముద్రాన్ని సృష్టించి వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడివి. నీకు వ్యతిరేకంగా అల్లరి రేపుతున్నారు. క్రైస్తవ్యాన్ని అల్లరి రేపుతున్నారు. కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. చదవండి మా. అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించి, ఈ మాట ఎప్పుడో నీవు దావీదు నోట పలికించావు. ఏవి జరగవలనని నీ హస్తమును, ఏమి జరగాలని నీ హస్తమును, నీ సంకల్పమును ముందుగా నిర్ణయించిందో వాటన్నిటిని నీవు చేయుట కొరకై అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా, యేసయ్యకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్ని జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకున్నారు. ప్రభువా ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచడానికి ఈ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలు మహత్కార్యాలను చేయడానికి చేయి చాచి ఉండగా, నీవు చేతులు చాపావు. సూచక్రియలు చేస్తావు, రోగులను బాగు చేయడానికి కోసం ఆల్రెడీ నీవు చేతులు చాపి ఉన్నావు. నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించున్నట్లు అనుగ్రహించమని ప్రార్థన చేయగానే కూడి ఉన్న చోటు కంపించెను. చప్పట్లు కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. నువ్వు సమస్తం చేయగలవు అని నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కూడి ఉన్న చోటు కంపించబోతుంది. వ్యతిరేకమైన పరిస్థితులు, అపోస్తులకి, దేవుని సేవకులకు వ్యతిరేకమైన పరిస్థితులు, యేసుక్రీస్తు ప్రభుల వారికి వ్యతిరేకమైన పోరాటాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. దేవా, నీవు సమస్తమును జరిగించగలిగిన దేవుడవు, నీవు సమస్తమును చేయగలిగిన దేవుడవు. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడవు.
కానీ అన్యజనులు అల్లరి రేపుతున్నారు, అధికారులు ఏలికలందరూ ఏకమైపోయారు అని ప్రార్థన చేస్తే ప్రియులారా, వారు కూడిన చోటు కంపించడమే కాకుండా అపోస్తలులందరూ ధైర్యంగా దేవుని వాక్యాన్ని ప్రకటించారంట. హల్లెలూయా. ధైర్యం చెడిన స్థితిలో నీవు ఉన్నావా? మన దేవుడు ఎవరంటే సమస్తాన్ని చేస్తాడు. ఆకాశంలో చేయాలన్నా చేస్తాడు, భూమి మీద చేయాలన్నా చేస్తాడు, సముద్రంలో చేయాలన్నా చేస్తాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఆయనకు సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యమే. చేయబట్టుకొని చెప్పండి గట్టిగా, షేక్ హ్యాండ్ ఇచ్చి గట్టిగా, సమస్తము సాధ్యమే. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. యేసు ఎవరో తెలుసండి? ఆయన సమస్త కార్యములను జరిగించే దేవుడు. నీ లైఫ్లో సమస్తాన్ని జరిగించడానికి శక్తి గల దేవుడు. ఆయనకు అప్పగించుకోండి, ప్రార్థన చేయండి, ఆయన చేతికి సమర్పించుకోండి. నువ్వు ప్రార్థన చేస్తుండగా నువ్వు కూడి ఉన్న చోటును దేవుడు కంపింపజేయబోతున్నాడు. ధైర్యముతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ధైర్యపు ఆత్మతో ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, సమస్త కార్యములను జరిగించే దేవుడు. రెండో మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరము. ఆయన సంఘము ఆయన శరీరం. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని యొక్క సంపూర్ణత అయి ఉన్నది. ఆయన సమస్తాన్ని పూర్తిగా నింపే దేవుడు. స్తోత్రం చెప్పినారు గట్టిగా. సమస్తాన్ని జరిగించే దేవుడు. రెండోదిగా సమస్తమును పూర్తిగా నింపే దేవుడు. హల్లెలూయా. ఖాళీ స్థితిలో ఉన్నావా? ఖాళీ అయిపోతున్నావా? ఖాళీ స్థితిలో కొనసాగించబడుతున్నావా? సమస్తాన్ని పూర్తిగా నింపుచున్న వాని యొక్క సంపూర్ణత ఏ దేవుని సంఘం. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హగ్గయి ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. హగ్గయి 2:7 త్వరగా. నేను అన్యజనులందరినీ కదిలించగా అన్యజనులందరి యొక్క అన్యజనుల యొక్క ఇష్ట వస్తువులన్నీ కూడా తేబడుతుంది. నేను ఈ మందిరాన్ని మహిమతో నింపబోచున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ప్రియులారా, మనం ఆరాధిస్తున్న సమస్తాన్ని పూర్తిగా నింపే దేవుడు. అన్యజనులందరూ దేవుడు కదిలిస్తాడు. తమ ఇష్ట వస్తువులన్నీ కూడా దేవుని మందిరానికి తేబడుతుంది. మహిమతో మందిరాన్ని ప్రభు నింపుతాడు. అక్కడ సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఖాళీ స్థితిలో ఖాళీ అయిపోయాం అనుకుంటున్నారా? సమస్తాన్ని దేవుడు నిండుగా పూర్తిగా నింపడానికి శక్తి గల దేవుడు, సమర్థుడైన దేవుడు. నూనెతో నీవు నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నూనెతో దేవుడు మన 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 పాత్ర నింపుతాడు. రాని ఎన్ని పాత్రలన్నా రాని, ఏం పర్వాలేదు. దేవుడు ఆ విధవరాలి ఇంట్లో నా పాత్రను అక్షయ పాత్రగా ప్రభు మార్చాడు. ఆ పాత్రను నూనెతో దేవుడు నింపాడు. రాని ఎన్ని ఖాళీ పాత్రలను రాని, పూర్తిగా నింపుచున్న దేవుడు, సమస్తాన్ని పూర్తిగా నింపే దేవుడు మనలో ఉన్నాడు. రాని 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 రమ్మనండి, సమస్తాన్ని నింపే దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. రాని ఎన్ని ఖాళీ పాత్రలను రాని, నింపడానికి సిద్ధం. దేవుని వాక్యం చేత మీరు నిండి ఉండాలి. దేవుని మహిమ చేత మందిరం నిండి ఉండాలి. ఎన్ని ఖాళీ పాత్రలు వచ్చినా. నేను మొన్న కూడా చెప్పానండి, ఒక సహోదరి గుంటూరే, హైదరాబాద్లో వాళ్ళు నివసిస్తున్నప్పుడు చిన్న ప్రమాదంలో అపార్ట్మెంట్లో ఉంటారంట. ఇంటి ముందు చెట్టు ఏదో ఒకటి ఉంటుందంటండి. బాల్కనీలో నిలబడి ఆయన ఏదో కాయలు లేకపోతే ఆ చెట్లో ఉన్న ఆ ఫలాలు పట్టుకుని దాన్ని తీసుకుందామని చెప్పి బాల్కనీలో నిలబడి ఆ చెట్టు ఫలాలు పట్టుకుపోతుంటే కాళ్ళు స్లిప్ అయిపోయి కింద పడిపోయాడు. పడడమే బాల్కనీ నుండి కింద పడడమే ప్రాణం కోల్పోయాడండి. అది కరోనా టైం అనమాట. సో ఎవరు బయటకు వచ్చి సహకరించలేని పరిస్థితి. ఈవిడ ఆ అపార్ట్మెంట్ అంతా చాలామందిని బ్రతిమాలుకొని వచ్చి కొంచెం తీసుకెళ్దామంటే అప్పటికే ఆయన ప్రాణం కోల్పోయాడు, చనిపోయాడు. ఆ సిస్టర్ గారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. కలవరతో నిండిపోయారు. ప్రాణం మీద విరక్తి వచ్చేసింది, జీవితం మీద విరక్తి వచ్చింది. ఎందుకు ఇలా జరిగింది? పెద్ద రోడ్డు ప్రమాదం కాదు, లేకపోతే అనారోగ్యం కాదు, చక్కగా ఉన్న కుటుంబం ఇలా ఎందుకు సంభవించిందని
కృంగిపోయింది. ఆవిడే కలవరంతో నిండిపోయింది. విరక్తి వచ్చేసి చాలా కాలం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక తను కూడా చనిపోదాం అనుకునిందంట. చనిపోదాం అనుకుని ఇక ఏమాత్రం నిరీక్షణ లేదు, ఏమాత్రం నమ్మకం లేదు, బ్రతుకు మీద ఆశ లేదు, విసిగి వేసారిన స్థితిలో ఉన్నప్పుడు ఓ రోజు లైవ్లో దేవుని వాక్యం వినబడుతుందంట. దేవుని వాక్యం వెళ్ళి ఆమె కాలి హృదయాన్ని నింపిందండి. చప్పట్లు కూడా అందరూ గట్టిగా గట్టి 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 హల్లెలూయా. ఆ తర్వాత ఆవిడ ఒకరోజు గుంటూరు వచ్చారనమాట. వచ్చి, అయ్యా ఈరోజు నేను బ్రతికి బట్ట కట్టానంటే, నేను నా పిల్లలు ఈరోజు క్షేమంగా బ్రతుకుతున్నామంటే అది కేవలం ఉచితమైన దేవుని కృప. ఆ రోజు పూర్తిగా లో అయిపోయి ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి భర్త ప్రమాదంలో చనిపోతే ఎవరు వచ్చి ఆయనకి సహాయం చేయలేకపోయారు. నమ్మిన మనుషులు, ప్రేమించిన మనుషులు ఎవరు చేయూతని ఇవ్వలేకపోయారు. కళ్ళ ముందు నా భర్తని కోల్పోవడం, కళ్ళ ముందు నా భర్త ప్రాణం కోల్పోవడం చూసి నేను జీర్ణించుకోలేకపోయాను. ఇక నా భర్త లేని జీవితం నేను ఊహించుకోలేను, నా భర్త లేని బ్రతుకు నేను బ్రతకలేనను స్థితికి నేను వెళ్ళిపోయాను. కానీ దేవుని వాక్యం వచ్చి ఖాళీ అయిపోయిన నా హృదయంలో ఈ ఖాళీ పాత్రను దేవుడు తన మహిమతో వాక్యముతో నింపాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ వాక్యం నాకు నిరీక్షణను కలిగించింది, ఆ వాక్యం నాకు ధైర్యాన్ని పంచింది. ఇప్పుడు నేను నా బిడ్డలు, సరే నా భర్త వెళ్ళాడంటే నాకన్నా ముందు దేవుని సన్నిధికి వెళ్ళాడు, నేను నా పిల్లలు ఒకరోజు ఖచ్చితంగా అక్కడికి వెళతామనే నిరీక్షణ దేవుని వాక్యం మాకు అందించింది. ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ ఖాళీ స్థితిలో మీరు ఉన్నారా, మనం ఆరాధిస్తున్న దేవుడు సమస్తాన్ని పూర్తిగా నింపే దేవుడు అండి. ఆయన పూర్తిగా నింపుతాడు. సమాధానం కరువు అయిపోయిందా, పూర్తిగా ప్రభు నింపుతాడు. హల్లెలూయా. మన పెదవులను దేవుడు ప్రహర్షముతో నింపుతాడంట. నవ్వు లేదా జీవితంలో, ఆనందం లేదా, ఆవేదనల మధ్యలో ఉంటున్నారా? నేను ఉదయకాలం కూడా మీకు చెప్పాను, ఎల్లప్పుడూ మనం హర్షించి ఆనందించాలన్నమాట. ఆమెను చెప్పడం గట్టిగా. ఎల్లప్పుడూ మనం హర్షధ్వనులు. దేవుని మందిరానికి వచ్చింది సంతోషించడానికి ఏ రీజన్ లేవు, కారణం లేదు. అన్నాకి సంతోషించడానికి, ఆనందించడానికి ఏ రీజన్స్ లేవు, ఏ కారణాలు లేవండి. ఆమెలో ఉన్న ఆ బలహీనత కావచ్చు, యెహోవా ఆమెకి సంతు లేకుండా చేశాడంట, సంతానం లేకుండా చేశాడు. దేవుడే ఆమె గర్భాన్ని మూసివేశాడు, ఆమెకి సంతానం లేకుండా చేశాడు. ఎవరిని అడుగుతారు చెప్పండి? మనుషుల మాటలు ఆమెను గాయపరుస్తుంటే ఆమె ఆనందించడానికి ఏ అవకాశం లేదు. భర్త ఎన్నో మాటలు, చక్కని మాటలు చెప్పినా కూడా ఆమె నోటి నిండా నవ్వు కలగలేకపోయిందండి. ఎప్పుడు విన్న మాటలే అది ఆమెకి ఆదరణను కానీ, ధైర్యాన్ని కానీ, సంతోషాన్ని కలిగించలేకపోయింది. కానీ ఒకరోజు తన హృదయం అంతా ఖాళీ అయిపోయింది. తన గుండె లోతులో ఉన్న భారమంతా దేవునిసలు కుమ్మరించి ఖాళీ హృదయంతో నిట్టూర్పు, నిరాశలు, నిస్పృహలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఆ ఖాళీ హృదయాన్ని సంతోషంతో, ఆమె పెదవులను ప్రహర్షములతో దేవుడు నింపాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా. ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను అని బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు అన్నీ పోగొట్టుకొని ఖాళీ స్థితిలోకి వెళ్ళి నీవు ఉన్నావేమో, సమస్తాన్ని దేవుడు పూర్తిగా నింపుతాడు. ఆమెను చెప్పడం గట్టిగా. రాతి బాణల్ని అంచుల మట్టుకు వాళ్ళు నింపారంట. ఎలా నింపారండి? సగం కాదు, కొదవలతో కాదు, అంచుల మట్టుకు ప్రభు నింపుతారు. నీ జీవితంలో నువ్వేదైతే కోల్పోయావో వాటన్నిటిని దేవుడు, నువ్వేదైతే పోగొట్టుకున్నావు వాటన్నిటిని దేవుడు దయచేసి పూర్తిగా, సమస్తాన్ని పూర్తిగా నింపుచ్చు. యేసు ఎవరంటే సమస్తాన్ని పూర్తిగా నింపుతాడు. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనమైతే చిన్నప్పుడు అమ్మ 100 కావాలంటే అమ్మ 20 ఇచ్చేది. అమ్మలు ఎప్పుడైనా కానీ, అది ఏ కాలమైనా అమ్మలు అలాగే ఉంటారు. మనం 100 అడిగామనుకోండి, 20 తప్ప, 25 తప్ప ఎక్కువ. 20 రూపాయలు ఉందా, కావాలంటే తీసుకో, లేకపోతే నీ ఇష్టం. అదే కానీ అమ్మ ఒక 300 కావాలంటే 100 ఉందరా, మాకు కావాల్సింది కూడా అదే. అమ్మ 300 కావాలంటే 100 అయితే ఇస్తానబ్బా అంటది. ప్రైజ్ లార్డ్. మనుషులు ఇచ్చేటప్పుడు కొలిసి ఆలోచించి ఇస్తారేమో. మనం ఆరాధిస్తున్న దేవుడు మన గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా ప్రభు మనకు సమస్తాన్ని పూర్తిగా నింపుచున్న దేవుడు. ఆమెను చెప్పడం గట్టిగా. హల్లెలూయా. మొట్టమొదటిగా ఏం చెప్పానంటే, సమస్త కార్యములను జరిగించే దేవుడు. రెండోదిగా సమస్తమును పూర్తిగా నింపే దేవుడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చదవండి, ముగించేసుకుందాం.
మార్కు సువార్త 7:37 సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. ఈయన సమస్తమును బాగుగా చేయుచు ఉన్నాడు. మూడోదిగా మనం ఆరాధిస్తున్న సమస్తాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. సమస్తాన్ని ప్రభు బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏదియో లేదు. ఒక దైవ సేవకుని సాక్ష్యాన్ని నేను విన్నానండి. తాగుబోతూ పనికిమాల కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు అండి. కానీ ఉండకూడని కార్యాలన్నీ అతని జీవితంలో ఉండేది. కానీ ఒకరోజు దేవుడు ఆయన దర్శించారు, దేవుడు ఆయన రక్షించారు. ఆ తర్వాత ఆయన సేవ ఆరంభిస్తే అందరూ ఈయనేం సేవ చేస్తాడు, మొన్నటిదాకా తాగి మన చుట్టూ తిరిగినాడు, మొన్నటిదాకా ఇతని క్వాలిటీస్ ఏంటో మనకు తెలుసు, మొన్నటిదాకా ఈయన ఇలా బ్రతికాడు అని చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే సమస్తాన్ని బాగుగా చేసే దేవుడు. హల్లెలూయా. సమస్తాన్ని సేవ ప్రారంభించాడు. సేవలో బోళ్ళని ఆటంకాలు, ఎన్నెన్నో ఆటంకాలు. ఓ ప్రాంతాల్లో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆ ఊర్లో కొంతమంది ఆ పాస్టర్ గారిని కొట్టాలి, ఆ సేవకుని కొట్టాలని కొంతమంది పోగయ్యారంట. ఆల్రెడీ న్యూస్ వచ్చింది, అయ్యా ఈ కూడికలకి ఆటంకాలు కలుగుతుంది, ఈ ఊర్లో కొంతమంది రౌడీలు, కొంతమంది పెద్ద మనుషులని పిలువబడే వాళ్ళు కొందరు ఈ కూడికి ఆటంకంగా లేచారు, వ్యతిరేకంగా లేచారు, నువ్వు కొంచెం జాగ్రత్తగా హల్లెలూయా గట్టిగా హల్లెలూయా గీలేలుయా అంటామేమో, కొంచెం చూసుకొని చెప్పయ్యా, వాళ్ళు కొట్లాడేటట్టున్నారు, ఏదో ఒక పావు గంటలను 10 నిమిషాలు ముగించేసి చల్ల అంటే మజ్జిగ తాగి మంచిగా పక్కకు తప్పుకుంటే సరిపోతుంది, ఇక్కడ ఏదో పెద్ద గొడవలు అయ్యేటట్టుందంటే సర్లే ఒక పావు గంటల, ఎందుకంటే కూటం పెట్టావు కాబట్టి మనం చల్లగా చక్కగా 4 మాటలు చెప్పి ఆ పక్కకు తప్పుకుందాం అనుకుంటూ ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఇలా వాక్యం చెప్తున్నాడు. మరణాపేక్ష గలవాడై నీవు ఉన్నావా? ఇప్పటికే ప్రభు ప్రేరేపించి మాట్లాడుతున్న మాట. ఇప్పటికే చావు అంచు వరకు వెళ్ళొచ్చావా? నువ్వు మరణించాలని కొండ మీదకి వెళ్ళి అక్కడి నుండి దూకి చనిపోవాలని అనుకున్నావు. కానీ దేవుడు ఆ మరణాపాయం నుండి నిన్ను తప్పించాడు, విడిపించాడు. నీ పట్ల ఆయనకు ప్రణాళిక ఉంది, సంకల్పం ఉంది. నీవు చావడం దేవుని చిత్తం కాదు, నీవు బ్రతకాలి అని దైవ సేవకుడు ఆత్మ ప్రేరణతో వాక్యం చెప్తా ఉంటే ఆల్రెడీ వాళ్ళు వచ్చేసారు. ఆ గొడవ పడేవాళ్ళు ఆల్రెడీ కత్తులు కటారాలు పట్టుకొని వచ్చేసారు, కర్రల గిర్రలని తీసుకొని వచ్చేసి అక్కడ ఉన్నారండి. ఈ కాళ్ళని చూస్తే నేను చెప్తా ఉన్నాడు వాక్యం, సంగమా మరణించాలనుకుంటున్నావా? నీవు భయపడవద్దు, ఈయనకే భయంగా ఉంది పాపం, భయపడద్దని చెప్తుంటాడు. ఏం చేద్దామండి, మరి తప్పదు కదండి. వాక్యం చెప్తా ఉంటే నీవు చావాలనుకున్నావు, మరణపు అంచులకు వెళ్ళిపోయి సాతాన్ని నేను మృంగివేయాలని కోరుకున్నాడు. కానీ దేవుడు ఇప్పటికీ నేను పలు పర్యాయాలు తప్పిస్తూ వచ్చాడు. నీ ద్వారా ఈ పట్టణంలో ఆయన నామం మహింపరచబడబోతుంది అని చెప్తా ఉంటే ఒక ఇంట్లో నుండి ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చిందండి. పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి సాగిల పడిపోయి, అయ్యా ఆ చనిపోవాలనుకున్న వ్యక్తిని ఎవరో కాదయ్యా, నేనే, యేసయ్య నాతోనే మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతవరకు ఒక ఎత్తు అయితే ఆ వచ్చిన వాళ్ళలో ఒక పెద్ద మనిషి, ఒకడు లీడర్, ఒక ఆయన ఉంటాడు. ఆయన ఇలాగ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఎందుకంటే ఆ పరిగెత్తుకు వచ్చిన ఆమె ఆయన భార్య. స్తోత్రం చెప్పండి గట్టి. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి ప్రార్థన చేయించుకొని తిరిగి వెళ్ళారంట. ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే సమస్తాన్ని బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏది లేదండి. ఎప్పుడు ఎక్కడ ఎవరితో మాట్లాడాలో ప్రభు మాట్లాడతాడు. ఆయన సమస్తాన్ని బాగు చేస్తాడు. వాకును పంపించి బాగు చేసే దేవుడు. గుండె చెదిరిన వారు ఆయన బాగు చేసే దేవుడు. మీ అవిశ్వాసాన్ని దేవుడు బాగు చేస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. అవిశ్వాసంతో మీరు ఉన్నారా? మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాడు ప్రభు. మీకు విశ్వాస హృదయాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. గుండె చెదిరిపోయిందా? అధైర్యపడిపోయావా? సొమ్మసిల్లిపోయావా? గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడు ఆయన. గుండె చెదరిన వారిని బాగు చేయువాడవు. హల్లెలూయా. వీడినెవడు బాగు చేస్తారు, వాడినెవడు బాగు చేస్తారు, ఈమెను ఎవరు బాగు చేస్తారు, ఆమెను ఎవరు బాగు చేస్తారు. ఈ సంసారాన్ని బాగు చేయలేము, ఈ కుటుంబం బాగు చేయలేము, ఈ సంఘాన్ని బాగు చేయలేము, వీళ్ళు బాగుపడరు అనుకుంటున్నారు. ఆయన సమస్తాన్ని బాగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
దేనికి పనికిరాని వారిని కూడా ప్రయోజనకరమైన పాత్రగా మార్చడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆమె చెప్పండి గట్టిగా. పిల్లల విషయంలో వీడిని బాగు చేయలేం అనుకుంటున్నారు. కొంతమంది తల్లిదండ్రుల పిల్లల్ని చంపేసి ఇంట్లో పాతేస్తున్నారు. ఎందుకంటే వాడు చేస్తున్న విపరీతమైన వికృత చేష్టలు. ఒక వృద్ధ దంపతులు ఇద్దరు కలిసి కొడుకుని చంపి ఇంట్లోనే పాతి పెట్టేశారు. కామ్గా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంట, మా బాబు కనబట్లేదని. వాళ్ళు వెతుకుతున్నారు, ఎక్కడ ఆచూకీ లేదు. వాడు ఇంట్లో నుండి బయటకు వచ్చినట్లు ఏమైనా కనబడుతుందంటే సీసీ కెమెరాలు చూస్తే వాడు ఇంటికి వెళ్ళినట్టు తెలుసు కానీ బయటకు వచ్చినట్టు లేదండి. వాళ్ళకి ఎందుకో డౌట్ వచ్చి ఇల్లంతా చెక్ చేస్తున్నప్పుడు అక్కడెక్కడో ఒక నాపరాయి ఏదో అక్కడ వాళ్ళకి ఏదో డౌట్ వచ్చిందనమాట. అప్పుడు వెంటనే ఆ నాపరాయి వాళ్ళు తీసి ఆ తర్వాత త్రవ్వి చూస్తే అక్కడే ఉంది శవం, పాతి పెట్టారు. ఆ తర్వాత తల్లిదండ్రులే ఒప్పుకున్నారు. ఎందుకంటే అయ్యా మమ్మల్ని విపరీతంగా హింస పెట్టాడు. ఈ వృద్ధాప్యంలో మేము ఇంకా వాడితో వేగలేని పరిస్థితి, అతనితో మేము పోరాడలేని పరిస్థితి. మమ్మల్ని ఆస్తుల కోసం హింస పెట్టాడు, బాధ పెట్టాడు. తాగుబోతూ రోజు తాగి వచ్చేసి నన్ను నా భర్తను కొట్టేవాడు. మేము ఇక దెబ్బలు పడే శక్తి లేదు మాకు, మా వల్ల కాక ఇక చివరికి నేను నా భర్త ఇద్దరు కలిసి అతన్ని చంపేసాం. మేమే కన్నాం, మేమే చంపేశాం, మేమే పాతేశాం. ఎందుకంటే కొందరిని బాగు చేయలేక, కొందరిని బాగు చేసుకునే మనుషులు ప్రయత్నిస్తున్నారు. బాగు చేయాలి, బుద్ధి మాటలు చెప్పి, మంచి మాటలు చెప్పి, నా కొడుకే కదా, నా కూతురే కదా, బాగు చేసుకుందామని మనుషులు ప్రయత్నించినప్పటికీ బాగు చేసే పరిస్థితులు లేవు. కానీ మనం ఆరాధించి దేవుని చేతిలో పెట్టండి, ఆయన సమస్తాన్ని బాగు చేస్తాడు. అంతే. ఆమెను చెప్పడం గట్టిగా. ఒక తల్లిదండ్రులు, ఒక క్రైస్తవ ఫ్యామిలీకి సంబంధించిన ఒక తల్లిదండ్రులు బిడ్డ కోసం ఇలాగే, అదేంటో కానీ కొన్నిసార్లు మరి విచిత్రంగా ఉంటుందండి. మంచి తల్లిదండ్రులు కడుపున మంచి పిల్లలు పుట్టరు. ఆ పిల్లల వల్ల విసిగి వేసారిపోయి కొడుకు తాగి విపరీతమైన రోజుకు ఒక గొడవ, రోజుకు ఒక సమస్యలు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం చెప్పండి గట్టిగా. రోజుకు ఒక సమస్య, రోజుకు ఒక పంచాయతీ. ఇలా కొనసాగించబడుతున్నప్పుడు రోజు ఏడుస్తుంటే దేవుడు ఒకరోజు వాళ్ళతో మాట్లాడారంట, నేను సమస్తాన్ని బాగు చేసేవాడిని. ఆమె చెప్పండి గట్టిగా. మీరెందుకు బాగు చేయాలనుకుంటున్నారు? మీరు బాగు చేస్తే ఎంతవరకు బాగు చేయగలుగుతారు? నేను సమస్తాన్ని బాగుగా చేయగలిగిన వాడిని. సో కాబట్టి నా చేతికి అప్పగించి మీరు ప్రశాంతంగా, మీరు చింతించకుండా, దిగులు పడకుండా ప్రశాంతంగా ఉండండి అని ప్రభు తల్లిదండ్రులు చెప్తే ఆ రోజు వాళ్ళు ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించేస్తారు. మీరు బాగు చేయలేని విషయాలు నేను ఎప్పుడు చెప్తున్నా, మనం చేయగలిగింది కొన్ని ఉంటాయి, మనం చేయలేనివి కొన్ని ఉంటాయి. చేయగలిగింది చేయండి, చేయలేని వాటిని ప్రభు చేతికి అప్పగించండి. ఆమె చెప్పడం గట్టిగా. హల్లెలూయా. చిన్న పాప ఉంది, ఒక వాటర్ బాటిల్ తెమ్మంటే తెస్తుంది. ఒక చిన్న పాప తెస్తుంది. ఒక వాటర్ క్యాన్ ఎత్తుకోరమ్మంటే ఎత్తుకురాగలుగుతుందా? చెప్పాలి మీరు. ఒక పసిబిడ్డ ఉందండి, ఒక చిన్న పాప ఉంది, నాన్న ఆ వాటర్ బాటిల్ పట్టుకోరమ్మంటే వెళ్ళి ఆ వాటర్ బాటిల్ ఎలాగో తీసుకొచ్చి అందించగలుగుతుంది. ఒక వాటర్ క్యాన్ ఉంది అక్కడ, దాన్ని పట్టుకోరమ్మంటే తీసుకురాదు. ఎందుకంటే ఆ పాప మోయగలిగినంత వరకు మోయగలుగుతుంది, మోయలేనిదని ఆ పాప మోయలేదు. అదేవిధంగా మనం చేయగలిగిన కార్యాలు ఉంటాయి, మనం బాగు చేసే కార్యాలు ఉంటాయి, బాగు చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మనం బాగు చేయలేని కొన్ని కార్యాలు ఉంటాయి, దాన్ని ప్రభు చేతికి అప్పగిద్దాం. అదే ప్రభు కోరుకునేది. సరే, ప్రశాంతంగా ప్రభు చేతికి అప్పగించేసి వాళ్ళు ఆ రాత్రి పడుకున్నారండి. వాడు ఫుల్గా తాగుబోతు కదండి, ఫుల్గా తాగుడు, గంజాయి, రకరకాలమైన చేష్టలు ఉన్నాయి వాడి దగ్గర లేని అలవాటు అంటూ లేదు. ఫుల్గా తాగి ఆ కృష్ణానది బ్యారేజ్ మీద వస్తున్నప్పుడు, లేకపోతే కాలువ మీద వస్తూ ఉన్నప్పుడు, వంతెన మీద వస్తూ ఉన్నప్పుడు కాళ్ళు జారి ఆ కాలువలో పడిపోయాడంట. కాలువలో పడిపోయి ఆ నీటి ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతున్నాడు. ఇక చనిపోయాడు అనుకున్నాడండి. అయిపోయింది నా జీవితం అనుకున్నాడు. ఆ పడిన దెబ్బకి మత్తంతా దిగిపోయింది. ఎంతో ట్రై చేస్తున్నాడు, బ్రతికి బట్ట కట్టాలి, బయటికి రావాలని. ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోతుంటే ప్రియులరా, ఏదో ఒక అభయ హస్తం వచ్చి అతన్ని పట్టుకున్నట్లు ఆయనకి ఒక గ్రహింపు వచ్చింది. అంతవరకే తెలుసండి ఆయనకి. ఒక హస్తం వచ్చి అతన్ని పట్టుకుని లాక్కొచ్చి ఒడ్డు మీద వదిలినట్టు తనకి అర్థమైందండి. ఆ తర్వాత ఉదయాన్నే ఆయనకి స్పృహ వచ్చింది. ఇంటికి వచ్చాడు, లేచి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులతో చెప్పాడమ్మా, నిన్నటి రాత్రి నేను కాలువలో పడి నీళ్లలో కొట్టుకెళ్ళి మరణపు అంచులకు వెళ్ళిపోయాను. మహిమ కలిగిన దేవుడు, మీరు ఆరాధిస్తున్న దేవుడు తన చేతిని చాపి జల ప్రవాహం నుండి నన్ను, దేవుడు జలరాశుల నుండి నన్ను పైకెత్తి నన్ను బ్రతికించాడు. ఇక ఇదే నేను చివరిగా తాగిన రోజు, ఇంక నిన్నటితోనే అయిపోయింది. ఇది మొదలుకొని నేను ఆ ప్రభువుకు సాక్షిగా బ్రతుకుతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి? ఆయన సమస్తాన్ని బాగు చేసే దేవుడు. ఆమెను చెప్పండి గట్టిగా.
నాకు ఒక తల్లి తెలుసండి, ఆమె ప్రార్థనకు వస్తుంటే కొడుకు కొడవలి పట్టుకుని ఆమెను నరికేస్తాను చంపేస్తానని వస్తే ఆ తల్లి పరిగెత్తుకుంటూ దేవుని మందిరానికి వచ్చింది. చర్చికి వెళ్తే నేను నరికేస్తాను, నడి రోడ్డు మీద నరికేస్తానని కొడవలి పట్టుకొని కత్తి తీసుకొని వాళ్ళ అమ్మని తరుముకుంటే ఆమె పరిగెత్తుకుని వచ్చి ఏడ్చింది దేవుని సన్నిధిలో. అయ్యా, నా కడుపులో ఇట్లాంటి కూడా పుట్టాడేంటయ్యా, నేనేం చేశానయ్యా, ప్రార్థనకి కాదు వస్తుండేది, ఇది కూడా తప్పేనయ్యా, నేను ఏమైనా పనికిమాలిన పనులు చేస్తున్నా, సినిమాల చుట్టూ తిరుగుతున్నానా, ప్రార్థనకు వస్తుంటే నన్ను ఇలా ఇబ్బంది పెడతాడేంటయ్యా అని చెప్పి ఆ తల్లి ఏడిస్తే అందరూ తిట్టేవాళ్ళే, బుద్ధుందరా నీకు, సిగ్గుందరా నీకు, అసలు తల్లి మీదకి వెళ్తావు కదా, ఎవరైనా మాట్లాడితే మిమ్మల్ని నరికేస్తాను, ఇంకెంతసేపటికి నరికే పనులే ఇంకా. ప్రైజ్ ది లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇలా అనుకుంటుంటే ఆయన లారీ డ్రైవర్ అనమాట. ఒకసారి ఏదో లోడ్ తీసుకుని వేరే ప్రాంతానికి, వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో బండి ఎక్కారంట, వాళ్ళ దగ్గర ఏదో అనవసరమైన వస్తువులు ఉండడం, ఆ తర్వాత చెక్ పోస్ట్ దగ్గర ఎక్కడో చూసి డౌట్ వచ్చేసి అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారంటండి. స్టేషన్లో పెడితే ఈయనకి సంబంధమే లేదు, ఎవరినో ఏదో డబ్బులు కాశపడి వాళ్ళ లారీలు ఎక్కించుకున్నాడు, వాళ్ళ దగ్గర అనవసరమైన వస్తువులు సరుకులు ఏదో ఉండడం, ఆ చెక్ పోస్ట్లో డౌట్ వచ్చి చూడంగానే వాళ్ళతో పాటు ఈయన కూడా తీసుకెళ్ళి లోపల పెట్టారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక కనీసం వాళ్ళ తల్లికి ఫోన్ చేసే అవకాశం, అప్పుడు ఫోన్లు, సెల్ ఫోన్లని లేవు కదండి, ల్యాండ్లైన్ నుండే ఫోన్ చేయాలి, ఏం చేయాలో అర్థం కాక తెలిసిన వాళ్ళు ఎవరు లేక తల్లడిల్లిపోయి కంగారు పడిపోయి అప్పుడు అందరి గురించి మనసులో అనుకుంటూ చివరికి యేసు ప్రభుని కూడా గుర్తు చేసుకున్నాడట మనసులో. స్తోత్రం చెప్పడం గట్టిగా. అయ్యా, మా అమ్మ ఎప్పుడు చెప్పేది, యేసయ్యా నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడని, నువ్వు ఆపత్కాలంలో ప్రార్థన చేస్తే సహాయం చేస్తావని నిన్ను గురించి విన్నాను ప్రభువా, మరి నేను ఈ ఆపదలో ఉన్నాను, ఈ ఆపద నుండి నన్ను వెలుపలకు తీసుకొస్తే నిన్నే నేను దేవుడిగా నమ్ముకుంటానని ఆపదలో ఒక మొక్కుబడి చేసుకుని ప్రార్థన చేసుకున్నాడంట. ఆయన ప్రార్థన చేసి వచ్చి రాని మాటలు, వచ్చి రాని ప్రార్థన ఆయన చేసుకున్నాడు. ప్రార్థన ముగించినప్పుడు వాళ్ళ పై అధికారి ఎవరో వచ్చేసి, ఈయనకేం సంబంధం లేదు కానీ ఈ లారీ డ్రైవర్ నేను బయటికి పంపించేసి మనం బయటికి పంపించేశారు. స్తోత్రం చెప్పడం గట్టిగా గట్టిగా హల్లెలూయా. అప్పుడు ఆయన ఏంటండి ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉండి వెంటనే బయటికి రాగానే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అమ్మా నన్ను క్షమించమ్మా, నీవు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, హల్లెలూయా. కాబట్టి లోడ్ దించేసి నేను తిరిగి రాబోతున్నాను, మీ పాస్టర్ గారితో మాట్లాడి నేను వచ్చిన రోజే మన ఇంటి దగ్గర కూటం పెట్టాలి. ఆమెను చెప్పడం గట్టిగా. నేను ఏ రోజైతే వస్తానో ఆ రోజే కొడికి పెట్టాలి, ఊరి జనమంతటికి నేను చెప్పాలి, నీవు ఆరాధిస్తూ నీవు సేవిస్తున్న దేవుడు ఆపత్కాలంలో నేను ప్రార్థన చేసినప్పుడు నా మొరను ఆలకించి నన్ను ఆపద నుండి వెలుపలకు రప్పించాడు, ఆయన నిజమైన దేవుడు నేను సాక్ష్యం చెప్పాలి. చెప్పకూడదు మొదలు గట్టిగా. సమస్తాన్ని బాగు చేసే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువును. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఓకే, యేసు ఎవరంటే 3 మాటలు చెప్పాను. సమస్త కార్యములను జరిగిస్తాను. చెప్పండి, సమస్త కార్యములను చెప్పాలి. సమస్త కార్యములను నోరు తెరిచి చెప్పాలి. సమస్త కార్యములను సమస్తమును పూర్తిగా నింపువాడు. ప్రైజ్ ది లార్డ్. సమస్తమును ఆయన పూర్తిగా నింపుచున్నవాడు. 3వదిగా సమస్తమును బాగుగా చేయగలిగిన దేవుడు. ఆ రోజు జక్కయ్య జీవితంలో సమస్త కార్యాలను చేసిన దేవుడు, సమస్తమును పూర్తిగా నింపిన దేవుడు, సమస్తమును బాగు చేసి రక్షణ సంతోషాన్ని ప్రసాదించిన దేవుడు ఈ రాత్రి మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అందరూ లేచి నిలబడి